కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. భవానీ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, తెలంగాణ. ప్రజాపాలన ప్రారంభిస్తున్నటువంటి సందర్భంలో ఎల్దుర్తి మండల్ మానపల్లి గ్రామానికి రావడం జరిగింది. మరి మేము గ్రామానికి వచ్చే కంటే ముందే మరి అధికారుల అత్యుత్సాహంతో మరి సీఎం గారి సందేశం చదివేసి కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. మేము కూడా మరి ఈరోజు ప్రభుత్వాన్ని గౌరవిస్తూ ప్రజా సమస్యలకు వేదికగా పరిష్కరించేటువంటి వేదికగా ఈ ప్రజా పాలన ఉంది కాబట్టి ప్రభుత్వం ప్రజల దగ్గరకు వస్తున్నప్పుడు ప్రజా సమస్యలు ఏమున్నాయో అవి కూడా తెలియజేయడానికి ఇక్కడ ప్రజలందరూ రావడం జరుగుతోంది. కాబట్టి దాన్ని కూడా మేము పరిశీలించి మరి ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమం ఏదైతే అభయహస్తం ద్వారా 6 గ్యారంటీల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారో దాన్ని మరి సక్రమంగా నిర్వహించే విధంగా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికే మేము ఇక్కడికి రావడం జరిగింది. కానీ ప్రోటోకాల్ విషయంలో అధికారులు మరి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది దాన్ని నిర్వీర్యపరుస్తూ ఉన్నారు. మంచి పద్ధతి కాదు. ప్రభుత్వం ఏది ఉన్నా కూడా మరి ప్రోటోకాల్ పాటించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడికి రమ్మని పిలిచడం జరిగింది. పిలిచిన తర్వాత కార్యక్రమాన్ని కూడా ప్రారంభించుకోవడం జరిగింది. ఇది మంచి పద్ధతి కాదు. అధికారులు కూడా దీన్ని గమనించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. మేము కూడా ఏంటంటే ఈరోజు ప్రభుత్వంలో ఒక భాగం, ఎమ్మెల్యే అంటే ప్రభుత్వంలో ఒక భాగం. మరి శాసనాలు చేసే దాంట్లో మేము కూడా భాగస్వామ్యం తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ 6 గ్యారంటీలకి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం తీసుకుంటున్నటువంటి అప్లికేషన్స్ తీసుకోవడానికి మేము కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇది పూర్తిగా మేము కోరుతా ఉన్నాం. మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున 6 గ్యారంటీలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగిందో వాటన్నిటి కూడా తూచా తప్పకుండా అమలు చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే ఈరోజు ప్రజలు దాన్ని చూస్తే ఈరోజు మరి బీఆర్ఎస్ పార్టీని కాదని ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకుని రావడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా అప్లికేషన్స్ తీసుకుంటున్నామంటే తీసుకుంటాం, దాన్ని మళ్ళీ ఇంకా 4 నెలల తర్వాత మళ్ళీ ప్రజాపాలన పెడతామని చెప్పేసి చెప్తా ఉన్నారు. సరే, ప్రతి 4 నెలలకు ఒకసారి పెట్టండి, మంచిదే. కానీ మళ్ళీ పెట్టేంత లోపల ఇప్పుడు ఇచ్చినటువంటి అప్లికేషన్స్కి పరిష్కారం చూపించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి ఆ విధంగా మరి ప్రజలు అడుగుతున్నటువంటి ప్రతి ఒక్క సమస్య, ఎందుకంటే ఈరోజు గ్యాస్కి సంబంధించి 500కి గ్యాస్ ఇస్తామన్నారు. తర్వాత మళ్ళీ మనకి 2500 మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. గృహజ్యోతి కింద 200 యూనిట్లకు ఫ్రీ కరెంట్ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. పెన్షన్ని 4000 రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఎందుకంటే 6 గ్యారంటీలో మరి యువ వికాసం కూడా ఉంది, కానీ అప్లికేషన్స్లో అది లేదు. కాబట్టి ఈ గ్యారంటీలకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో దాన్ని తప్పకుండా పరిష్కరించాలని చెప్పేసి కోరుతాను. అమ్మ ఎంపీపీ గారు, సర్పంచ్ గారు కూడా రావడం జరిగింది. జెడ్పీటీసీ గారు, పిఎస్ఎస్ శ్రీమతి గారు, మంచి గారు, ఆత్మహత్య గ్రామానికి సంబంధించిన పెద్దలందరూ కూడా ఉన్నారు. ఇది ఏంటంటే అందరం కలిసి ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా ఆలోచనతో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి స్పష్టంగా తెలియజేస్తాను. ప్రోటోకాల్ అనేది ఖచ్చితంగా పాటించాల్సినటువంటి బాధ్యత అధికారులపైన ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.